హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చుమ్మి చేతి వంట. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పునుగులు అండి. రోడ్ సైడ్లో అమ్ముతారు చూడండి పునుగులు టమాటా చట్నీ ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. ఈవినింగ్ చేసుకోవాలి కానీ చాలా బాగుంటుందండి, తింటే ఇంకా అంతకంటే బాగుంటుంది. చూపిస్తాను. ముందుగా మనము లూజ్ టమాటా చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను, ఇలా కట్ చేసి పెట్టాను. ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను, ఒక 10 పచ్చిమిర్చిలు. మీకు కారం తగ్గట్టు వేసుకోండి. స్టవ్ వెలిగించుకుందాము. ఒక గ్లాస్ వాటర్ వేద్దాము, ఒక పెద్ద గ్లాస్ వాటర్ సరిపోతాయండి. వాటర్ ఇందులోనే పసుపు వేద్దాము, ఒక స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి వేసుకొని ఇవన్నీ బాగా ఉడికిద్దామండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. చూడండి, ఇలా ఉడికించుకోవాలి. ఈ ఉడికించిన వాటర్ ఇందులోకి వడగట్టుకోవాలి. వడగట్టుకున్నాక చల్లగా రావాలండి. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వేడి మీద మిక్సీ పట్టుకోవద్దు ఎప్పుడే కానీ, చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇందులో వేసుకున్నాం కదా, దీని వాటర్ పక్కకు పెట్టేసేయాలా. పెట్టేసి మిక్సీ జార్లో ఇవి వేసేసుకోవాలి. ఇవి వేసుకొని మిక్సీ పట్టుకుందాము. నేను మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను. చూడండి, మిక్సీ పట్టుకున్నాను, ఇలా అయ్యింది పల్చగా. ఇప్పుడు ఇది ఇంతకుముందుకు మనం తీసుకున్నాం కదా వాటర్, ఉడికించిన వాటర్, ఆ వాటర్లో వేసుకుందాం. వేసుకొని కలుపుకుందామండి. ఎప్పుడే కానీ చట్నీ పల్చగా ఉండాలండి, ఎందుకంటే పునుగులు మనకి నానాలి కదా, అందులో నానితే మెత్తబయి మంచిగా ఉంటాయి. లేకుంటే గట్టిగా మనం అన్నంలోకి తీసుకున్న చట్నీ తీసుకుంటే అస్సలు సూట్ అవ్వదు, బాగుండదు. ఇలాగే తీసుకోవాలి పల్చగా, ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. చూడండి, పోపుకి గిన్నె పెట్టుకున్నాము. ఒక గరిటె ఆయిల్, ఆవాలు జీలకర్ర 1 స్పూను, ఒక 4 ఎండుమిర్చి, చూడండి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము. ఇందులో వేసేసుకుందాం. ఇంతేనండి, టమాటా చట్నీ ఇంతే. ఇప్పుడు పునుగులు ఎలా రెడీ చేసుకుందామో మీకు నేను చూపిస్తాను. ముందుగా కడాయిలో ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కే వరకు మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. చూడండి, పిండి ఇది మనం దోశలకు తీసుకున్నట్టే తీసుకోవాలండి. 1 కప్పు మినపప్పు అయితే 2.5 కప్పు రైస్ తీసుకోవాలి. నేను రేషన్ రైస్ తీసుకున్నాను. 1 కప్పు మినపప్పు తీసుకుంటే 2.5 రైస్ కప్పు తీసుకున్నాను. ఇది ఇంపార్టెంట్ అండి చాలా. ఇప్పుడు ఎట్లా ఫామ్ అయిందో చూద్దాము. పిండి చూడండి, నేను నైట్ నానబెట్టాను. ఇదిగో ఇలా అయింది, పులిసిందండి పిండి మంచిగా. ఇందులో మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. నేను ఒక డే నైట్ మొత్తం నానబెట్టానండి. నిన్న నానబెట్టుకున్నాను నైట్, ఈరోజు చేస్తున్నాను మార్నింగ్.
1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్. ఒకవేళ పొంగలేదనుకోండి, పొంగకున్నా పర్వాలేదు, బేకింగ్ సోడా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు పలచగా ఉందనుకోండి పిండి, అప్పుడు కొద్దిగా మైదా కానీ వరిపిండి కానీ వేసుకోవచ్చు. వేసుకొని పునుగులు వేసేద్దాం. కానీ చాలా బాగుంటాయండి, పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చూడండి, చెయ్యి తడుపుకోవాలి వాటర్లో, కొద్దిగా తీస్తూ మనం ఇలా వేసుకోవాలి. ఇంకా నూనె కాగలేదండి, 1 నిమిషం ఆగండి. చూడండి, ఇప్పుడు వేసుకుందాము. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసుకోకూడదు, ఎందుకంటే ఒక దగ్గర కాలి ఒక దగ్గర కాలక అవుతాయండి. అందుకని కొన్ని వేసుకోవాలి. చూడండి, అన్నీ వేసాను. ఇలా బాగా కాల్చుకోవాలి. చూడండి, ఇవి తీసేసుకుందాము. బాయిల్ అయిన తర్వాత తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బాయి పెట్టుకున్నాము. చూడండి, ఇవి మనం ఫస్ట్ టైం కాల్చి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు అవి ఇవి ఒకటేసారి కాలుతాయి. మంచిగా గోల్డెన్ షేడ్ రావాలి. చూడండి, అయ్యాయి. చూడండి, ఈ కలర్లో రావాలి, గోల్డిష్ కలర్. తీసేసుకుందాము ఒక గిన్నెలోకి. స్టవ్ ఆఫ్ చేద్దాం. చూడండి, ఇంకా ఇలా క్రిస్పీగా ఎలా వచ్చాయో చూడండి, సౌండ్ ఎలా వస్తుందో. కాలుతున్నాయి, ఇగో అంత బాగా వచ్చాయి సాఫ్ట్గా. ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడు టమాటా చట్నీ వేస్తాను. టమాటా చట్నీ వేసుకొని ఇలా ఆనియన్స్ వేసుకొని తినాలండి, బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.